నేను చేసే కార్యక్రమాలు తిరుగులో నేను ఇచ్చిన సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఎవరెవరు సరే మా గౌరవ ఎమ్మెల్యే గారి కంటే రాజకీయాలు తెలుగుదేశం ఇటీవల ఇబ్బంది లేదు. ఆయన గెలిచినాక రాజకీయాలు పట్టం అందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు వెళ్ళి విసనపేటలో వైసీపీ సర్పంచ్కి 10 లక్షలు సీఎంఆర్ఎఫ్ కూడా ఇచ్చారు. కాబట్టి ఆయన ఏంటంటే ప్రజల దృష్టిలో ఉంటారు. నాకు ఏంటంటే కార్యకర్తలు నాయకులు ప్రజలు కలిసి వెళ్ళాలన్నారు. ఆయనకి ఏంటంటే కార్యకర్తలు నాయకులు ప్రజలతో కన్నా వైసీపీ నాయకులు ఎక్కువైపోయి 10 లక్షలు సీఎంఆర్ఎఫ్ నుంచి వెళ్ళిందంటే మన దౌర్భాగ్యం మనకే తెలియాలి. కాబట్టి మీరు చూస్తే నా పర్యటన ఎప్పుడు కూడా నేను నా తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు పెట్టుకు తిరుగుతూ ఉంటా. అంతేగాని నేను ఎక్కడ వైసీపీ నాయకులు కూడా పెట్టుతాను. మీకు కూడా చెప్పా, నేను నిఖార్స్ అయిన తెలుగుదేశం నాయకుడిని. నేను నా జీవితంలో చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన వ్యక్తిని కాదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు దేవుడు. అటువంటి దేవుణ్ణి విమర్శించిన వ్యక్తుల గురించి నేను ఒకటి కూడా చెప్పా, ఇవాళ ఒక మాట రేపు ఒక మాట చెప్పే వ్యక్తిని కాను కూడా చెప్తున్నాను. 2 విషయాలు. ఇవాళ వెంకటేశ్వర గారు ఉన్నారు, ఈయన మండలాధ్యక్షుడు. తిరువూరు టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఉన్నాడు. ఏకొండూరు మండలాధ్యక్షుడు పేక్లా నాయక్ ఉన్నారు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి నాకన్నా మీకే ఎక్కువ తెలుసు కదా. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరువూరు వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? బడుగు బలహీన వర్గాల్లో ఎస్సీ నాయకుడిగా వెలిగిన వెంకటేశ్వర్లు గారు ఆయన కుటుంబం చక్కటి ముగ్గురు కొడుకుల్ని బ్రహ్మాండంగా చదివించుకుని ఒక మండలానికి ఆదర్శంగా నిలబడిన వెంకటేశ్వర్లు గారి పరిస్థితి అది ఉందా? అసలు మా వాళ్ళందరూ కష్టపడి పదవులు సంపాదించుకున్నాను. నేను బడుగు బలహీనం ఎస్టీ నాయకత్వం ఎప్పుడు ఏ కొండూరులో ఎస్టీ నాయకుడికి ఎప్పుడు మండలాధ్యక్ష పదవి రాల. ఇవాళ ఎంతో మంది ఎస్టీ నాయకులు నేను పదవి ఇచ్చానని ఆనందపడుతున్నాను. అది నాకు తెలిసి మీరే చూసారు. తిరువూరు టౌన్ 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు 5 లక్షలకి కక్కుర్తి పడతానంటే మీరు నమ్ముతారా? పోనీ మా నాయకత్వం ఇస్తున్నారు. మా కష్టపడిన నాయకులకి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెబుతున్నాం, మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియదు. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు, వీళ్ళు గ్రామాధ్యక్షులు, వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా. ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది. పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి 4 నెలలు గడిచినాక పదవులు వచ్చి 3 నెలలు గడిచినాక ఇవాళ ఏదో అక్కసి అంటే కుదరదు. ఒకటి తెలుగుదేశం నాయకులు ఒకటే చెప్తున్నాం, ఎవరు అన్యాయం చేసినా ఊరుకోం, ఎవరు ఇసుక రవాణా చేసినా ఊరుకోం. నిన్నే చూసాం వైసీపీ నాయకత్వం ఇసుక రవాణా చేస్తే ఒక రౌడీ షీటర్ని మేము ఏ విధంగా అరెస్ట్ చేసి ఏ విధంగా కట్టుకున్నామో మా యొక్క తిరువూరు రూరల్ నియోజకవర్గ నాయకులు చూపించారు. వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ ట్రాక్టర్లను పట్టుకుని వెళ్ళి తీసుకెళ్లి చూపించి వాళ్ళ కాల్ డీటెయిల్స్ కూడా ఎవరెవరు వీటికి వెనకమాలు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కాల్ డీటెయిల్స్ తెలుస్తున్నాయి. నాకు తెలిసి దేవినేని అవినాష్ నీకు రక్తపు ముద్ద, నువ్వు తినేది రక్తపు ముద్ద. నీ తండ్రి చేసిన హత్య రాజకీయాలతో నువ్వు సంపాదించుకున్నావు. నిన్న సిఐకి పోలీస్ చేసి నువ్వు ఇసుక తినే వాళ్ళని వదలమంటుంటే నీ వాటా నాకు తెలియదు అనుకుంటున్నావా? మద్యం, ఇసుక, మట్టి బొక్కే నా కొడుకులందరినీ బయటకు తీస్తాం. మీరు తినే అవినీతి గత 5 సంవత్సరాల్లో మీరు 3,500 కోట్ల మద్యంలో దగ్గర తిన్నారు, ఇసుకలో తిన్నారు, అన్నీ బయటకు వస్తున్నాయి. దీనితో పాటు దీని వెనక ఉన్న నాయకులు ఎవరైనా కూడా బయటకు వస్తాయి. కాబట్టి మేము తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు మాకు తెలిసింది ఏంటంటే తిరువూరు నియోజకవర్గంలో మేము పార్టీ ప్రజలతో తీసుకుని వెళ్ళటమే మేము చేసే కార్యక్రమం. విమర్శలు అంటారా, విమర్శలు చేసిన వాళ్ళు సాక్ష్యాలు అంటారు. నిన్న కూడా మా వాళ్ళు ఏదో వైట్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి బియ్యంలో అని ఏదో చెప్పారు. మరి మా కార్యకర్తలు ఏదో అడుగుతున్నారు, దాన్ని కూడా వారి నాయకత్వం దృష్టికి తీసుకెళ్తాం.
మరి అదేంటో నిజమో లేదో మరి ఆ ఆరోపణలు చేసిన మా కార్యకర్తల దగ్గర మీకు డేటా తీసుకుంటే ఉంటుంది. ఎందుకంటే నాకైతే తెలీదు. తెలుగుదేశం కార్యకర్తలు అధిష్టాన వర్గానికి ఇబ్బంది కలిగే విషయాలు నేను ఏమీ చేయలేదు. ఏది చేసినా కూడా అధిష్టాన వర్గానికి తెలియజేసే చేస్తాను. పల్లా గారికి ఏమి కంప్లైంట్ చేసినా మంచిదే కదా, విషయాలు బయటకు వస్తాయి. త్వరలో నిన్నే చూసాం, కొన్ని విషయాలు బయటకు వస్తాయి, ఇంకో కొన్ని విషయాలు బయటకు వస్తాయి, కొన్ని విషయాలు బయటకు వస్తాయి. ఇంత జరుగుతున్నా మీ పేరు చెప్పట్లేదు సార్. ఇంత జరుగుతున్నా కానీ ప్రత్యక్షంగా పేరు చెప్పండి, ప్రదర్శంగా మాట్లాడుతున్నారు. ఎవరి పేరు చెప్పాలి? చెప్తున్నా కదా, స్వామిదాసు అవినాష్ నాయకత్వంలో కొంతమంది కోవట్లు, కొంతమంది వైసీపీ నాయకులు. వైసీపీ నాయకులు కోవట్ల మీద అధిష్టానం యాక్షన్ తీసుకుంటుంది, వైసీపీ నాయకుల మీద మా నాయకులు కార్యకర్తలు. మనం మీరు చూసారు, గుర్తుందో లేదో, మా నాయకులకి ఎంత ఇది ఉంటుందంటే, దేవినేని అవినాష్ మన మున్సిపల్ ఎలక్షన్స్కి ఇక్కడికి వచ్చారు. మొదటి రోజు రావద్దురా బాబు, నువ్వు ఎందుకు ఇక్కడ రావద్దని మా నాయకులు కార్యకర్తలు మర్యాదగా చెప్పారు. రెండో రోజు రెచ్చగొట్టారు. రెచ్చగొడితే ఏం జరిగింది? మా నాయకుల కార్యకర్తలు ఊరుకోలా. ఏమేమి జరిగినాయో ప్రెస్కు తెలుసు, మీరు వేయకపోయినా అందరికీ తెలుసు. ఎంత వణుకుతా భయపడతా వెళ్ళిపోయారో కూడా తెలుసు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇటువంటి పిచ్చి చేష్టలు చేసుకుని ప్రజా జీవితం మిస్ అవుతున్నారు. రెండోది, మొన్న ఈ మధ్య జరిగిన మున్సిపల్ సమావేశం, తిరువూరు మున్సిపల్ సమావేశం ఏ విధంగా జరిగిందో మీకే తెలుసు. కోవర్ట్లు అనేది అక్కడ మా దగ్గర ఉంటా, నిజంగా ఎన్నో సంవత్సరాలు మాతో ఉన్న వాళ్ళందరూ మాతోనే ఉన్నారు. 8 మంది 10 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే, ఆ తీర్మానాన్ని కూడా దొంగ తీర్మానం చేసిన పరిస్థితి మీకు తెలుసు. ఫోటో ఆధారాలతో సాక్ష్యాలు ఉన్నాయి. కోవట్లు ఎవరో మీకే తెలియదు. ఇంతకన్నా కోవట్లు ఎవరో మీకు అర్థమవుతుందా? తప్పకుండా మనకు ఒక గౌరవం ఇచ్చిన నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తిని మనం గౌరవించుకోవాలి. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరు ఏదన్నా కూడా మేము వినం, సహించం. అది కోవట్లు అవ్వచ్చు, వైసీపీ నాయకులు అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళు అంతు చూస్తాం.